From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు ఏదైతే స్వప్నం నెరవేరిన వేళ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ధృవీకరిస్తూ ఈరోజు పార్లమెంట్లో చట్టం ఏదైతే ఒక బిల్లు తెచ్చిన నేపథ్యంలో ప్రతిపక్ష ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసలు పార్లమెంటుకు చట్టబద్ధత రాజధాని విషయంలో చట్టబద్ధత ఎందుకు అంటూ ప్రశ్నించడమే కాకుండా గతంలో కొన్ని రాష్ట్రాలు తమ ఇష్టానుసారము రాజధానులు నిర్ణయించుకున్నాయి, కానీ దీనికి సంబంధించి పార్లమెంటులో చట్టబద్ధత అవసరం లేదు, చట్టబద్ధత చేసినా కూడా చెల్లదంటూ ఈరోజు మీడియా సమావేశంలో ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో దీనిపైన పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ క్యాడర్తో పాటు ఇటు కూటమి నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరైతే శాసనసభలో ఆమోదించారు, తర్వాత పార్లమెంటుకు పంపించారు, పార్లమెంటు కూడా పూర్తి స్థాయిలో చర్చ నడిచిన తర్వాత ఆమోదించే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అసలు రాజధాని గురించి ఎందుకు ఈ విధంగా వ్యతిరేకంగా మాట్లాడారు? నిజంగా చెప్పాలంటే అప్పుడప్పుడు తొగ్గులకులు వస్తారని చెప్పే ఉద్దేశంతో ఇలాంటి బిల్లు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. నిజంగా ప్రజలు ఎన్నుకున్నదే రాజధాని కాదని చెప్పం, కానీ ప్రతి ఒక్కసారి అడ్మినిస్ట్రేషన్ మారినప్పుడంతా కూడా రాజధాని మారిందని చెప్పి తొగ్గులకులు పరిపాలన వస్తుందని చెప్పి భయంతోనే పెట్టాల్సి వచ్చిన పరిస్థితి ఇవాళ సంక్షోభం అనేది ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి కల్పించిన దుస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి చెందింది. ఆ తప్పుని కరెక్ట్ చేస్తూ రాజధాని రైతులకు భరోసా ఇస్తున్నాం. ఇక్కడ రాజధాని ఉంటుంది, ఖచ్చితంగా ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, ఇక్కడ ఒక ఎకనామిక్ పవర్ హౌస్ కింద డెవలప్ అయ్యే సూచనలు ఉన్నాయని చెప్పేసి ఒక భరోసా కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఒక భరోసా కోసం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. చాలామంది ఇన్వెస్టర్స్ వస్తుంటారు, మీరు రాజధాని ఏదంటుంటారు. ఇది 3 ముక్కలాట ఆడారు 5 సంవత్సరాలు, మనం చూసాం. అదో గతి పాలైపోయాం. ఎక్కడ పోవాలా, ఎవరితో కూర్చోవాలా, ఎవరితో మాట్లాడాలా, ఏం చేయాలా, పెట్టుబడి పెట్టాలంటే కూడా ఏమీ తెలిసేది కాదు. దానికే మనం 5 సంవత్సరాల్లో కూడా ఏ ఒక్క పని కూడా మరి శుద్ధంగా చేసిన దాఖలాలు లేవు. చివరికి జీతాలు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చే జీతాలు కూడా దరిదాపుల్లో 20-30 తారీఖుల దాకా వచ్చే పరిస్థితి కనపడలే. అప్పులు పుడితేనే జీతాలు, అప్పులు పుడితేనే స్కీములు, అప్పులు పుడితేనే మధ్యాహ్న భోజన పథకం, ఇట్లా దానికి కూడా అప్పు మీదే నడిచిన సర్కారైనా ఉందంటే జగన్మోహన్ సర్కారు. ఇవాళ అంత కుదేలైన ప్రభుత్వాన్ని గాడిన పెట్టి అన్నీ సక్రమంగా నడిపించి ప్రజలకు కూడా భరోసా ఇవ్వాలి. ఎందుకంటే దీంట్లో ఒక లైన్ థాట్ ఉంటుంది, ఖచ్చితంగా దీని అనుగుణంగా పోతుంది. హైదరాబాద్ ఉంది, ఎన్నో సంవత్సరాలుగా రాజధాని ఉందిగా డెవలప్ అయింది. అది వచ్చిన ప్రతిసారి నేను మా ఊరు తీసుకెళ్తా అనే ఒక ముఖ్యమంత్రి చెప్పి ఇంకొక ముఖ్యమంత్రి రాగానే నేను మా ఊరు తీసుకెళ్తా అంటే ఎట్లా ఉంటుంది? కుక్కలు చింపిన విస్తరిలాగా ఉంటుంది. అలా తిరిగితేట్లు అంతే. ఎంతసేపు ప్రాంతాల మధ్య చిచ్చు పెడదాం, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడదాం, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడతాం అనే ఒక కార్యాచరణ చెప్తే ఎప్పుడు కూడా రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం సంక్షోభం లేకుండా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆలోచన ఉండదు. మనం ఏ విధంగా మనం అధికారం కొద్దాం, పబ్బం గడుపుదాం అనే ఎవరని చెప్తే వాళ్ళ ఏ కోశాన కూడా ప్రజల సంక్షేమం కోసం ఆలోచించిన దాఖలాలు లేవు. అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి భరోసా కోసం చేసిన పని ఇది. పార్లమెంట్లో చట్టబద్ధత పొందినప్పటికీ మేము అధికారంలోకి వస్తే మళ్ళీ మేము మార్చేస్తామనే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. దీనిపైన ఏమైనా పార్లమెంటు చట్టబద్ధత కూడా లెక్కలేకి తీసుకోమని చెప్తున్నట్లే కదా? ఆయనకి రూల్ ఆఫ్ లా గురించి పెద్ద, ఎందుకంటే దరిదాపులో 10-12 సంవత్సరాల మీద బెయిల్ మీద తిరుగుతున్న గొప్ప మనిషి ఆయన. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సిస్టమ్ అంతా కూడా బాగా వక్రీకరించి దాన్ని 12 సంవత్సరాలు జైలు మీద నడుస్తున్న ఏకైక వ్యక్తి నాకు తెలిసి ఆయన. ఒక 12 years అంటే ఏమీ లేకుండా ఇది కూడా లేకుండా 12 years నడుపుతుందంటే ఆయన గొప్పతనం. దానికన్నా వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రతిపక్ష పార్టీకి ఉన్నారంటే అది మన బ్యాడ్ లక్. అది ముఖ్యమంత్రి చేశారు, అది మన బ్యాడ్ లక్. ఎందుకంటే ఇది దానికన్నా వేరే చెప్పాల్సిన అవసరమే లే. సరే, ఇంతకుముందు గతంలో సజ్జలు అయితే మేము అమరావతికి అనుకూలం అన్నాడు. ఆ తర్వాత నిన్న బొత్స, అదేవిధంగా మిగతా నాయకులు, ఉత్తరాంధ్ర నాయకులు కొంతమంది ఈ పార్లమెంట్లో శాసనసభలో తీర్మానం చెల్లదు, పార్లమెంట్లో అని వాళ్ళు చెప్పారు. ఏకంగా ఈరోజు వాళ్ళ నాయకుడే శాసనసభ ఏదైతే పార్లమెంట్లో కూడా ఈ బిల్లు చెల్లదని చెప్తున్న నేపథ్యం, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో ఒక అయోమయం వచ్చే అవకాశం ఉందా? ఏ నాయకుడి గురించి మీరు మాట్లాడతాడో అదే నాయకుడు అసెంబ్లీ సాక్షిగా ఒక ఏరియా ఉండాలి, అమరావతిని పూర్తిగా సమర్థిస్తున్నా, నేను ఇల్లు కట్టుకున్నా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పున్నాడు. అన్ని అసెంబ్లీ రికార్డులో ఉంది, ప్రజలు కూడా చూసుకోవచ్చు. ఇదే మనిషి ఇంకా అందరికి 2 కళ్ళు ఉంటాయి, 2 చెవులు ఉంటాయి, వీళ్ళకి 2 నాలికలు ఉన్నాయి. మన కర్మగాలి ఏది మాట్లాడతారో తెలియదు. అంటే మీరు వినాలనుకుంది మీకు చెప్పడం, అవతలు చెప్పడం ఆనవాయితీ అయిపోయింది. ఇది
మంచి పద్ధతి కూడా కాదు. అంటే ఇవాళ దానికే జనాలు కూడా భయపడుతున్నారు. ఇలాంటి వాళ్ళు మనం పెట్టుకొని వెళ్తే మటుకు చచ్చిపోతామని చెప్పే ఉద్దేశం కనపడతా ఉంది. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా అంటే నిజం చెప్పాలంటే ఒక తొగ్లక్కి మందేసాం మనం. ఇంకా అది ఆ మందేసిన దానికి మనం సంతోషించాలి. ఖచ్చితంగా ఇవాళ యావత్ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా దీన్ని గుర్తించి మీ రాష్ట్రంలో తొగ్లక్ ఉన్నాడు, ఆ తొగ్లక్కి ఒక కనికట్టు కింద చేయాలని చెప్పే ఉద్దేశంతో వాళ్ళంతా సమాయత్తం. మేము మన తెలుగుదేశం పార్టీ ఇక్కడ మన దగ్గర ఉన్న పార్టీలంతా చేస్తే వేరు. ఇవాళ మనం ఒక తెలుగుదేశం పార్టీ అనుకుంటే పార్లమెంట్ బిల్ పాస్ కాదు. దేశం అంతా సపోర్ట్ చేస్తేనే పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యేది. అలాంటి దేశం అంతా చెప్తా ఉంది ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని. ఏది అంటే యూపీలో ఉన్న ఎంపీలు వేస్తారు, అస్సాంలో ఉన్న ఎంపీలు వేస్తారు, జమ్మూ కాశ్మీర్లో ఎంపీలు వేస్తారు, తమిళనాడులో ఉన్న ఎంపీలు వేస్తారు. అందరూ వేసి ఆడ ఇవాళ అమరావతి ఆంధ్ర రాజధాని అని చెప్తున్నారు. అంటే ఇంత లోకం అంతా చెప్తున్నా కూడా ఈయనకి చెవులు ఏం పెట్టుకున్నా నాకు తెలియదు ఎక్కట్లా. ఏదైతే రాష్ట్ర రాజధాని అమరావతిని దేశం మొత్తం ఆమోదించే విధంగా ఈరోజు పార్లమెంట్లో బిల్లు ఆమోదించబడింది. అయితే ఈ నేపథ్యంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా వ్యాఖ్యానాలు చేయడం అతనిలో ఉన్న బుద్ధిని బయటపెడుతుంది. ఏదైతే ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రజలు దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారని నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.